డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నవంబర్ 23లో బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చి పోటీ చేస్తున్నందుకు అతనికి నేను పూర్తి మద్దతు ప్రకటించినందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడున్న మన వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు చాలా మంచి మనిషి. సో ఆయనకు నేను పూర్తి మద్దతు ప్రకటించి నా శాయశక్తులు ఆయన గెలుపు కోసం కేతన్పల్లి మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి ట్రై చేయడం జరిగింది. అప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నాను. దానికి రిజిగ్నేషన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాననే ఒక కోపంతోనే అప్పుడున్న ఎమ్మెల్యే కానీ అప్పుడున్న సిట్ చీఫ్ సిఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేశారని నేను అనుకుంటున్నా. సో వివేక్ వెంకటస్వామితో నేను అనునిత్యం ఆయన గెలుపు కోసం కష్టపడ్డాను కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మళ్ళీ ఒకసారి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ప్రేక్షక మహాశయులకు శుభోదయం. ముఖ్యంగా జూన్ 18 నాడు జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగిందని చెప్పి అక్కడున్న జూబ్లీ హిల్స్ ఏసీబీ గారు ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ నా యొక్క వాంగ్మూలం ఇచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా నేను గత 25 సంవత్సరాల నుంచి మంచిర్యాల జిల్లాలో తవక్కల్ విద్యా సంస్థలని నడిపిస్తూ విద్యాసేవలో కొనసాగుతూ ఉన్నాను. గతంలో 12 సంవత్సరాలు దేశసేవ చేయడం జరిగింది. సో పర్టికులర్గా 2018లో నేను బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా కేతన్పల్లి మున్సిపాలిటీగా పట్టణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను అప్పుడున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అప్పుడు సౌమ్యుడు విద్యావంతుడు కాకా కుటుంబ ఫ్యామిలీ నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామి గారికి నా మద్దతును ప్రకటిస్తూ బీఆర్ఎస్ పార్టీకి పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మనం నవంబర్ 23 బిఫోర్ ఎలక్షన్స్ నేను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బెల్లంపల్లిలో జాయిన్ అయ్యి వివేక్ వెంకటస్వామి గారి గెలుపు కోసం శాయశక్తులా కష్టపడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కేటీఆర్ మీటింగ్ని కూడా బహిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే కేటీఆర్ అనుచరులు కావచ్చు ఎవరో నా ఫోన్ ట్యాపింగ్ చేశారని మొన్న జూన్ 17 నాడు ఏసీపీ గారు ఫోన్ చేసేంతవరకు నాకు తెలియదు. ఇది చట్టరీత్యా నేరం. నేను గత 37 సంవత్సరాల నుంచి విద్యాసేవలో దేశ సేవలో కొనసాగే నాలాంటి ఒక మంచి మనిషిని యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్నది కేవలం టెర్రరిస్టులు కానివ్వండి నక్సలైట్లు కానివ్వండి దేశ విద్రోహ శక్తులకు చేయాల్సిన పనిని మాలాంటి వాళ్ళని చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని మరొకసారి నేను మహా న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నవంబర్ 23లో నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడున్న పోలీస్ అధికారులు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి నన్ను చాలా విధాలుగా హింసించడం జరిగింది, బాధ పెట్టడం జరిగింది, మానసికంగా శారీరకంగా నన్ను మెంటల్ టెన్షన్కి గురి చేయడం జరిగింది. నేను పాలిటిక్స్లో కొనసాగొద్దు, స్కూల్ ఫీల్డ్లోనే ఉండాలి, ఎందుకు అజీజ్ భాయ్ నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను అప్పుడున్న పోలీస్ ఆఫీసర్ అడగడం జరిగింది. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. అప్పుడున్న కేటీఆర్ గారు చెన్నూరుకి వచ్చి ఎవరైతే పార్టీ కండువాలు మారుస్తారో వాళ్ళని బట్టలు కూడా తీసి కొడతామని చెప్పడం వల్లనే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ అనే ఆయుధం ద్వారా అప్పుడున్న బాల్కా సుమన్ ఎమ్మెల్యేని మెట్పల్లికి పరిమితం చేస్తామని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడం జరగలేదు. ఇటువంటి సామాన్య ప్రజల మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు చేసి ఇట్లా శారీరకంగా మానసికంగా హింసించినందుకు అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. నా ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల నేను ఎవరితో మాట్లాడే నా ప్రైవసీని హరించడం, రాజ్యాంగబద్ధం కలిగించిన నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను భంగం కలిగించినటువంటి ప్రభాకర్ రావు దానికి ప్రోద్బలం పలికినటువంటి అప్పుడున్న ప్రభుత్వ పెద్దల్ని కంపల్సరీ విచారించి కఠినంగా వీళ్ళకు శిక్షించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు 600 మంది ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా నుంచి నా ఫోను నాతో పాటు మా ఫాలోవర్ ముజాహిద్ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగిందని తెలిసింది. మేము ఆ రోజు ఇద్దరం వెళ్ళడం జరిగింది. సిట్ అధికారులు మమ్మల్ని అడిగారు, మీరు గతంలో ఏం చేసేవాళ్ళు, మీరేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశారంటే నేను ఒకటే మాట చెప్పడం జరిగింది, నేను ఎటువంటి సంఘ విద్రోహ శక్తులకి పాల్పడలేదు. భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా నా మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. మరి ఏ ఉద్దేశంతో ప్రభాకర్ రావు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎందుకు ఈ విధంగా జరిగింది? సో నెల రోజులు మొత్తం నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టి నన్ను ఇబ్బంది పెట్టినందుకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రభాకర్ రావు మీద కంపల్సరీ అప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసిన ప్రభుత్వ పెద్దల మీద చర్య తీసుకోవాలని